ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఏ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడం, అది ఇక్కడ స్థిరపడేటట్టు చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవడం. ఇది ఒక వంతు అయితే, ప్రభుత్వంలో మీరున్నప్పుడు ప్రభుత్వ శాఖలకు సంబంధించి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఏ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేదా ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఏ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అన్న అంశానికి సంబంధించిన స్పష్టత ఉందా గవర్నమెంట్? డెఫినెట్లీ ఈరోజు ప్రధానంగా వచ్చే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖలలో ఏఐ ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలనే అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటాం. ఉదాహరణకి మొదటగా వ్యవసాయ రంగానికి సంబంధించి, ఎందుకంటే రైతులకు వారి ప్రొడక్టివిటీ పెంచాలి, వారు ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాచార సేకరణ, వాతావరణ సమాచార సేకరణ, ఏ పంట వేస్తే ఎంతవరకు లాభం జరుగుతుంది, అదేవిధంగా ఏ సీడ్ వేయాలా, ఎంత నీళ్లు పెట్టాలా పంటకి, ఏ విధంగా మనము పెస్టిసైడ్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ ఎంతవరకు ఉపయోగించాలా, కాస్ట్ కట్టింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ అంశాలతో ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగానికి. దానివల్ల రైతులకు వారి వారి ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హామీలో దూకుడుగా వ్యవహరించిన ఐటీ రంగం ఈసారి ఇంకా సాధ్యమైనంత స్పీడ్గా వెళ్ళడం లేదని ఒక ప్రచారం చేస్తున్నారు. దానికి మీరు మొన్న అమెరికా టూర్లో కానీ కొరియా టూర్లో కానీ తెచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఈ ప్రచారానికి ఎట్లా చెక్ పెడతారు మీరు? ఇప్పుడు మేము పని ఎక్కువ చేస్తాం, ప్రచారం తక్కువ ఉంటుంది, మాటలు కూడా తక్కువ ఉంటాయి. సో అది మా ఫిలాసఫీ, ప్రధానంగా నా ఫిలాసఫీ. ఆ భాగంలోనే ముందుకు పోతాం. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడుల ద్వారా ఉపాధి పెరగాలి నిరుద్యోగ యువతి యువకులకని ఒక ప్రధానమైన అంశంతో పోతా ఉన్నాం. ఆ రోజు దావోస్ పోయినప్పుడు 40,000 కోట్ల రూపాయలు సంబంధించిన పెట్టుబడులు ఆసక్తి చూపెట్టి ఎంఓయూలు సైన్ చేస్తే, అదే 40,000 కోట్ల రూపాయలు ఆనాడు ఉన్న ప్రభుత్వం దాంట్లో సగం చేసిన ప్రచారం మాత్రం దానికంటే 10 అంతలు చేసే వారి దగ్గర శక్తి ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఉపయోగించుకొని సోషల్ మీడియా ఉపయోగించుకొని అంత పెద్దన ప్రచారం చేస్తారు. మేము అదే వనరులను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే ప్రయత్నంలో మా సంక్షేమ పథకాలను తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఈరోజు ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టి ప్రజలకు మేలుకులో తక్కువ చేసే కార్యక్రమం చేయము. అది మా ఫిలాసఫీ కాదు. చివరిగా ఈ ఏఐ టెక్నాలజీ గ్లోబల్ సమ్మిట్లో ఏవైనా ఒప్పందాలు కుదిరినాయా? ఇతర కంపెనీలు ఏవైనా ముందుకు వచ్చాయా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారో అందులో అగ్రగామి కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు 24 ఎంఓయూస్ని రాష్ట్ర ప్రభుత్వం, అంటే పెట్టుబడులకే కాదు, ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటానికి, లేకుంటే వారి పరంగా ఉన్న ఎక్స్పర్టీస్ని షేర్ చేయడానికి, అదేవిధంగా యోటో అనే ఒక ప్రధానమైన కంపెనీ ఈరోజు వారి పరంగా ఇప్పుడు మేము కొత్తగా డెవలప్ చేసే ఏఐ సిటీలో పెద్ద ఎత్తున ఈరోజు జీపీయూస్ ఏర్పాటు చేస్తామని వారు ముందుకు రావటం జరిగింది. ఈరోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పరంగా ఏఐ సిటీలో మరొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ని నిర్మాణం చేస్తామని వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయం మొన్న తీసుకున్నారని వారు ఈరోజే స్టేజ్ పైన తెలియజేయటం జరిగింది. ఈరోజు అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చి 50,000 మందిని ట్రైన్ చేస్తూ ఉన్నారు ఏఐలో. ఈరోజు మా టాస్క్ హైసియా 2 మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఐసియా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక యూనియన్ సంబంధించి ఐసియా అసోసియేషన్కి సంబంధించి వారు టాస్క్ కలిపి ఒక 5,000 మందిని ఏఐలో ట్రైనింగ్ చేద్దామని, ఇట్లాంటి అనేక ఎంఓయూస్. యుఎన్డిపి వారు వచ్చారు, యునైటెడ్ నేషన్కి సంబంధించిన సంస్థ వచ్చి వారు కూడా ఒక
10,000 మందిని ట్రైన్ చేస్తామని ముందుకొచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ఒక అడుగు వేస్తున్నామని ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నంలో విశ్వాసంతో పాటు కమిట్మెంట్ కన్విక్షన్ చూపెడుతున్నాం కాబట్టి వారు మాతోని భాగస్వాములమవుతాము, రాష్ట్ర ప్రగతిలో మేము కూడా మీ పరంగా ఉంటామని ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడే చిన్న అడిగేసినాం. మేము ఇప్పుడే చెప్పాం, మీ అందరి అనుభవాలు, మీకున్న శక్తి యుక్తులందరూ కూడా మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో మీరు అందరు భాగస్వాములై ముందుకు నడవాలని, మానవాళికి, యావత్ మానవాళికి ఉపయోగపడే విధంగా, చిన్న పెద్ద అని లేకుండా ఇటు పేదవాడికి ఉపయోగపడే విధంగా, మధ్య తరగతి వారికి ఉపయోగపడే విధంగా, అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా మాతో కలిసి రావాలని మేము కోరటం జరిగింది.